హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ బొట్టు పెట్టే. ఈ కథ రచించిన వారు కేకే రఘునందన్ గారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. వేకువజామున భర్త దీక్షితులు గుడికి వెళ్లే సమయానికే లేచి స్నానం చేసి పావలా కాసంత కుంకుమ బొట్టు ముఖాన పెట్టుకోవటం సౌభాగ్యమ్మకు అలవాటు. రోజులాగే నుదుట బొట్టు పెట్టుకుందుకు బొట్టు పెట్టే తెరిచింది సౌభాగ్యమ్మ. నల్లని చెక్క పెట్టే ఒకవైపు గొళ్ళెం ఊడిపోతూ తన వయసు చాటుతుంది. పెట్టెలో తిలకం మరకలు కాటుక పూతలతో చాలా అసహ్యంగా రోతగా కలిగిస్తుంది. ఒక్కసారిగా తలుచుకుంటే ఎంతగానో ఆశ్చర్యం వేసింది ఆమెకు. తన తాతల కాలం నాటి బొట్టు పెట్టే అని దీక్షలు చెప్పేవారు. అందుకే కొత్త బొట్టు పెట్టే కొనమని భర్తను ఎన్నోసార్లు అడిగింది సౌభాగ్యమ్మ. కానీ ఆమె కోరిక తీర్చలేని నిస్సహాయుడయ్యాడు దీక్షితులు. అయినా సౌభాగ్యమ్మకు మామూలు చెక్కబొట్టు పెట్టెలు ఇత్తడి పెట్టెలు కొనాలని లేదు. లేకపోతే ఏనాడో తీర్చేవాడు దీక్షితులు. ఆమెకు వెండి బొట్టు పెట్టే కొనుక్కోవాలని కోరిక పుట్టింది. అది ఎన్నాళ్ల నుంచో ఆమెలో చోటు చేసుకుని క్రమక్రమంగా మనసంతా పరుచుకుంది. వెండి పెట్టె కొనుక్కోవాలన్న కోరిక పుట్టడానికి కారణం పక్కింటి కాంతమ్మ గారింట్లో ఉన్న బొట్టు పెట్టె. చూడగానే సౌభాగ్యమ్మను ఆకట్టుకుంది. అందంగా మిలమిలా మెరుస్తున్న వెండి బొట్టు పెట్టె కుంకుమలు పోసుకుందేందుకు 2 అరలు. తెరవగానే ఎదురుగా అద్దం, చుట్టూ అద్భుతమైన డిజైన్తో అత్యంత ఆధునికంగా ఉంది. తనకు కూడా అటువంటి పెట్టె కొనుక్కోవాలనిపించేది సౌభాగ్యమ్మకు. కానీ 2 ఏళ్ల క్రితం టీచర్గా రిటైర్ అయిన భర్త దీక్షితులు ప్రస్తుతం రామగుడిలో అర్చకత్వం వల్ల నెలకు తెచ్చుకుంటున్న 100 రూపాయల ఆదాయం వలన తన కోరిక ఎలా తీర్చగలడు అనుకుని ఉదాసీనం వహించేది. పోనీ పెద్ద కొడుకు శేఖరానికి ఉత్తరం రాస్తే? పాపం వాడికి తనంటే ప్రేమే. మొన్న వేసంగి సెలవులకు శ్రీకాకుళం నుంచి వచ్చినప్పుడు కూడా ఒట్టి చేతులతో రాకుండా భర్తకు ఒక గ్లాస్కో పంచే తనకొక పట్టుచీర పట్టుకొచ్చాడు. ఉద్యోగం పెద్దదే కనుక వాడికి తన కోరిక తీర్చటం ఏపాటి, తన మాట కాదనడు. సౌభాగ్యములో చెదురుముదురుగా ముసురుకుంటున్న ఆలోచనలు. ఒక రోజున శేఖరానికి ఉత్తరం రాసింది సౌభాగ్యమ్మ. చిరంజీవి శేఖరానికి, మీ అమ్మ దీవించి వ్రాయి ఉత్తరం. ఉభయ కుశలోపరి. నువ్వు శ్రీకాకుళం వెళ్ళిన తర్వాత ఉత్తరం వ్రాయలేదని నాన్న బాధపడ్డారు. వాసంతి ఎలా ఉంది? ఆ రోజున ఇక్కడి నుంచి జ్వరంతో వెళ్ళింది పాపం. అయినా నేనిక్కడ మీకే సౌకర్యాలు చేయలేకపోయాను. అదే నా బాధ. కృష్ణమోహన్, సుశీల బాగున్నారా? చిట్టిగాడు సైకిల్ కొనమని అల్లరి చేస్తున్నాడా? నేను ముఖ్యంగా ఈ ఉత్తరం దేనికి రాస్తున్నానంటే నాదొక చిన్న కోరిక. కొడుకువి కనుక నిన్ను చనువుగా అడిగే అధికారం నాకుంది. మీ నాన్నగారి పరిస్థితి నీకు తెలుసు. నాకు చాన్నాళ్ల నుంచి వెండి బొట్టు పెట్టి కొనుక్కోవాలని ఉంది కనుక ఎలాగైనా నా కోరిక తీర్చు. అలా తీరుస్తావనే నమ్మకం. వెంటనే ఏ విషయం రాయు. నీ ఉత్తరం కోసం ఎదురు చూసే మీ అమ్మ సౌభాగ్యమ్మ. ఉత్తరం చదివిన శేఖరం ఒక్కసారి బరువుగా నిట్టూర్చాడు. ఏమిటండి ఆ ఉత్తరం? వంటగదిలో నుంచి వచ్చిన వాసంతి భర్త చేతిలోని ఉత్తరం గబుక్కున అందుకుని చదివింది. అయినా మీ అమ్మగారికి ఇదేం కోరికండి? బొట్టు పెట్టుకోవటానికి ఏ పెట్టేతే ఏమిటంట? వెండి బొట్టు పెట్టెలో ఊళ్ళూరేగాల మనమే ఏదో కొంత ఎదిగామని ఈవిడగారి ఉసురు. చాదస్తం కొద్దీ ఇటువంటివి కోరితే మనం బ్రతకాలా వద్దా? వాసంతి అత్తగారిని ఎత్తిపొడిచింది. తల్లిని అనరాని మాటలు అనటం శేఖరం సహించలేకపోయాడు. ఒకప్పుడు తన తండ్రి తనకి భిక్ష పెట్టకపోతే ఇంకా ఆ నిరుద్యోగపు టూవిలోనే ఇరుక్కుని ఉండేవాడు. అప్పట్లో తల్లి ఒత్తిడి వల్ల తన తండ్రి కోటపాలెం వెళ్ళి నాయుణ్ణి బ్రతిమలాడి ఉద్యోగం వేయించాడు. అటువంటి మాతృమూర్తి కోరిన కోరిక చాలా చిన్నది. అది తీర్చటం తన కర్తవ్యం, నైతిక బాధ్యత. శేఖరం కోపంగా చుట్టంతో చురాచురా చూస్తూ లోనికి నడిచింది వాసంతి. శేఖరానికి తల్లి కోరికను ఎలాగైనా తీర్చాలనిపించింది. సాయంత్రం బజారుకెళ్ళి వెండి బొట్టు పెట్టే ఖరీదు ఎంతవుతుందో కనుక్కున్నాడు. 500 అవుతుందని చెప్పాడు కొట్టువాడు. ఆ సమయంలో శేఖరం చేతిలో చిల్లిగవ్వ లేకపోయింది. బ్యాంకు బ్యాలెన్స్ చూస్తే 20 రూపాయలున్నాయి. 2 రోజుల క్రితమే వాసంతి తండ్రికి జబ్బు చేసిందని చూట్టానికి వెళ్ళినప్పుడు అవసరానికి ఆదుకోకపోతే బాగుండదని తన దగ్గరున్న 500 ఇచ్చాడు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో అర్థం కాలేదు శేఖరానికి. ఇంతలో మెదడులో
సుగుణాకరం మెరిశాడు. అవునవును, వాడు తనకి 500 బాకీ. ఎలాగైనా వాణ్ణి అడిగి తీసుకెళ్ళి తల్లి కోరిక తీర్చాలి. శేఖరం అదృష్టం కొద్దీ బజార్లోనే సుగుణాకరం కనిపించి, ఏమోయ్, ఇందాక ఇంటికొస్తే ఎక్కడో దయచేసావని మీ శ్రీమతి గారు చెబితే నీకిమ్మని చెప్పి 500 ఇచ్చేశాను, ఏమిటి విశేషాలు అని చెప్పాడు. శేఖరం మనస్సు గాల్లో దూది పింజలాగా తేలిపోసాగింది. భగవంతుడు కరుణించి తనకు తల్లి కోరిక తీర్చే భాగ్యం కలిగించాడు. శేఖరం మరింక మాట్లాడే స్థితిలో లేడు. వెంటనే వస్తానని చెప్పి ఇంటికి దారి తీశాడు. ఆ సమయంలో వాసంతి పక్కింటి ఆండాళ్ళమ్మతో కబుర్లు చెప్తుంది. ఇంకొక గంట ఆలస్యమైందంటే నాకు సూట్ అయినా ఈ బుటాన్ చీర మిస్ అయిపోయేది వదినగారు అంటుంది వాసంతి. నిజానికి ఈ చీరలో మీరు జయసుధలాగా ఉన్నారంటే అతిశయోక్తి కాదు వాసంతి గారు. ఉండండి, పిండి రుబ్బాలింకా. శేఖరం రావటం గమనించి గబగబా వెళ్ళిపోయింది ఆండాళ్ళమ్మ. శేఖరానికి వాసంతి చేసిన నిర్వాకం అర్థమైపోయింది. తను తల్లికి ఎక్కడ డబ్బు పెట్టి బొట్టు పెట్టి కొనిస్తాడోనని వెంటనే తన అనుమతైనా లేకుండా చీర కొనేసుకుంది. అదే విషయాన్ని సూటిగా ప్రశ్నిస్తే వాసంతి ముఖం మార్చుకుంది. అయినా మీకు నా మీదెప్పుడు అభిమానం ఉందిలేండి. ఏనాడైనా పెళ్ళాం బాగు కోరారా ఏమైనానా? తల్లిగారి కంటే నేను చిలకనైపోయాను. అయినా ఈ ముదనష్టపు దానికా చీరలెందుకండి? నెల రోజుల నుంచి షాపువాడు మంచి చీరలున్నాయని కబురు పెడుతుంటే ఇవాళ తీరిక డబ్బు కుదిరాయి కనుక వెళ్ళి కొనుక్కున్నాను. అన్నీ మీ దృష్టిలో నేరమే అంది ఏడుపు ముఖం పెట్టి. ఆ మాటలు శేఖరంలో మరింత అగ్గి పుట్టించాయి. భార్యతో రగడపడితే చుట్టుపక్కల వాళ్ల దృష్టిలో చులకనైపోతానన్న ఇంకిత జ్ఞానంతో ఉదాసీనం వహించాడు. వెంటనే వీధిలోకి వెళ్ళి అప్పు కోసం ప్రయత్నించాడు. కానీ లాభం లేకపోయింది. ఆ రాత్రి ఒక నిశ్చయానికి వచ్చాడు. ఇంకొన్నాళ్ళాగితే తనకి ఆరియర్స్ 2000 దాకా అందుతాయి. అప్పుడు తప్పకుండా కొనొచ్చు. మర్నాడు తల్లికి తన ఇబ్బందుల్ని వ్రాస్తూ ఇంకొన్నాళ్లలో ఎలాగైనా సరే బొట్టు పెట్టి కొనిస్తానని రాశాడు. పాల పొంగు మీద చన్నీటి చిలకరింపులా శేఖరముత్తరం సౌభాగ్యమును నిరాశపరిచింది. వెంటనే తనకు డబ్బు పంపడమో లేక బొట్టు పెట్టే కొని తీసుకుని రావటమో జరుగుతుందని ఎన్నెన్నో ఊహించిందామె. కానీ కొడుకు జవాబుతో తల క్రిందులైంది. అసలు తను అలా ఊహించడమే తప్పేమో. ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు శేఖరానికి జీతం ఎక్కువే అయినా వాడి సమస్యలు వాడికున్నాయి. పట్నంలో అద్దె కొంపలో ఏ అగచాట్లు పడుతున్నాడో ఏమో. వాడికి పిల్లలు పెళ్ళాం ఉన్నారు. ఏనాడైనా పట్నంలో పట్టుమని 10 రోజులైనా తను లేదు. తనకెలా తెలుస్తాయి వాడి ఇబ్బందులు? సౌభాగ్యమ్మ ఆలోచనలోంచి తేరుకుని గుడి నుంచి వచ్చిన భర్తకు విషయం చెప్పింది. అయినా నీది పిచ్చి కోరికే, వాళ్ళని అడగటం ఏమిటి? ఏదో ఒకటి వాడుతున్నావు కదా అన్నాడు దీక్షితులు. పేలవంగా నవ్వింది సౌభాగ్యమ్మ. అవును, తనది పిచ్చి కోరికే. కానీ తన మనసు మారు మూలల్లో నుంచి అదే కోరిక. రాత్రి కలలో సైతం దగదగా మెరుస్తూ ప్రకాశిస్తూ తనకు అందని దూరంలో ఉండి ఊరిస్తూ ఒక బొట్టు పెట్టే కనిపిస్తుంది. ఆ రాత్రి పిచ్చి పిచ్చి ఊహలతో మెల్లగా నిద్రలోకి జారుకుంది సౌభాగ్యమ్మ. సౌభాగ్యములో అంకురించిన కోరిక మర్రివుడలాగా బలంగా ఆమెలో నాటుకుపోయింది. శేఖరం తాత్కాలికంగా ఆమెను నిరాశపరిచిన మరింత ఆశ అల్లుకుపోయింది ఆమెలో. ఇక మిగిలింది చిన్న కొడుకు సుధాకరం. వాడు తన కోరిక తీర్చగలడేమో. చిన్నప్పటి నుంచి వాణ్ణి గారాభంగానే పెంచింది తను. వాడు చదువుకునే రోజుల్లోనైతే చాటుగా శేఖరానికి తెలియకుండా 10 పరకో చేతిలో పెట్టేది. చిన్నతనంలో తను చూపించిన ప్రేమ గుర్తుంచుకున్నట్లయితే సుధాకరం తన కోరిక తప్పకుండా తీరుస్తాడు. ఆ రోజే సుధాకరానికి ఉత్తరం రాసింది సౌభాగ్యమ్మ. అయినా మన పరిస్థితుల్లో అమ్మకు తెలియవా? అన్నయ్యదే 1000 రూపాయల జీతం. దానికి ముందు నాదే పాటిది. కటింగ్స్ అన్నీ పోను చేతికందేది 500. నాకు మాత్రం ఎలా సాధ్యపడుతుంది? అయినా బొట్టు పెట్టే వెండిదే ఉండాలనా? ఇంకా నయం బంగారంది కొనమని వ్రాయలేదు. ముసల్తనం వస్తే చాదస్తం కూడా పుట్టుకొస్తుంది అని తల్లి ఉత్తరాన్ని విసుగ్గా మడుస్తూ జేబులో పెట్టుకున్నాడు సుధాకరం. ఈ మాట ఎవరైనా వింటే నవ్విపోతారండి. ఎవరిదండి చాదస్తం? 10 మాసాలు మోసి కని ప్రేమతో పెంచి ఇంతవాణ్ణి చేసిన కన్నతల్లి కోరిక తీర్చటం మీ కర్తవ్యం కాదా? ఇంకా నయం, నెలకింత పంపు అని కరాఖండిగా వ్రాసే గయ్యాళి తల్లికి పుట్టలేదు మీరు. మొన్న వేసంగి సెలవుల్లో అత్తగారు చూపించిన అభిమానం నిజంగా ఎప్పటికీ మర్చిపోలేను. చచ్చిపోయిన నా కన్నతల్లిని మరిపించింది అంది రమణి భర్తను నిలదీస్తూ.
కానీ సుధాకరానికి రమణి మాటలు రుచించలేదు. అసలు సుధాకరం పైసా పైసా వెనకేసుకునే మనిషి. తల్లైనా తండ్రైనా ఒక్కటే. అంత బెంగ పెట్టుకోకపోతే సమస్య తీరే ఉపాయం ఆలోచించండి, లేకపోతే బాగుండదు అంది రమణి. ఆ రోజంతా సుధాకరానికి మనసులో లేదు. తల్లి కోరిక తనపై పడుతున్న పెనుభూతంలాగా అనిపించసాగింది. ఆమె కోరిక తీర్చాలని అతనికి ఏ కోనానా లేదు. తల్లి కోసం 500 ఖర్చు చేసే బదులు బ్యాంకులో వేసుకుంటే 3 ఏళ్ల కల్లా చాలా వడ్డీ వస్తుంది. సుధాకరం ఆలోచనలన్నీ అలాగే సాగాయి. మర్నాడు రమణితో చెప్పకుండా తల్లికి ఒక ఉత్తరం రాసి పడేశాడు సుధాకరం. ఉత్తరం చదివి బావురుమంది సౌభాగ్యమ్మ. సుధాకరం అంత కటుగా వ్రాస్తాడని కలలో కూడా ఊహించలేదామె. ఏమండి, చూడండి వీడు ఎంతటి కృతజ్ఞుడో. నేను ఈ పల్లెటూరులో కూర్చొని తింటూ గొంతెమ్మ కోరికలు కోరుతున్నానంట. తీర్చటానికి అక్కడెవ్వరూ లేరని రాశాడు. మీరన్నట్లు నాది పిచ్చి కోరికేనండి. ఇకపై ఎవ్వరిని అడగనండి. ప్రమాణ పూర్తిగా కళ్ళొత్తుకుంటూ మనస్సులో రగులుతున్న ఆవేదనతో అంది సౌభాగ్యమ్మ భర్త దీక్షితులతో. దీక్షితులు మనస్సు ఆర్ద్రతతో నిండిపోయింది. చినుకుల్లాంటి 2 కన్నీటి బొట్లు కళ్ళ నుంచి స్రవించాయి. జాలి పడవలసిన కన్న కొడుకులు కటువుగా ప్రవర్తించటానికి కారణం తన అసమర్థత, బలహీనత. భార్య కోరిక తీర్చలేని బ్రతుకెందుకు? ఒక్కసారి బ్రతుకు ఏహమనిపించింది దీక్షితులికి. తను భార్య కోరిన బొట్టు పెట్టే కొనిస్తే ఆమె కంటనీరు పెట్టేది కాదు. దీక్షితులి మనసు నిండా భార్య కోరిక ఎలాగైనా తీర్చాలన్న దీక్ష, ఆవేశం నిండిపోయాయి. తన కోరిక ఏ కొడుకు తీర్చలేదన్న విషయం జ్ఞప్తికొచ్చినప్పుడల్లా కృంగిపోయేది సౌభాగ్యమ్మ. అప్పుడప్పుడు శేఖరం నుంచి ఉత్తరాలు వచ్చినా తన కోరికను కొన్నాళ్లలో తీరుస్తానని వాయిదా వేస్తూ వచ్చాడు. కాలప్రవాహంలో 5 నెలలు కరిగిపోయాయి. దీక్షితులు రోజు 12 గంటలకల్లా గుడి మూసి రామతీర్థంలో రామాయణ కాలక్షేపం పెట్టడానికి వెళ్తున్నట్లు సౌభాగ్యముకు చెప్పి వెళ్ళి ఏ సాయంత్రానికో వచ్చేవాడు. అలా గడుస్తున్న రోజుల్లో ఒకరోజు సౌభాగ్యమ్మ భాగవతం చదువుకుంటుంది. అటువంటి సమయంలో ఒక ఆయన గబగబా వచ్చి, మీరేనా సౌభాగ్యమ్మ అని అడిగాడు. ఎందుకు అర్థం కాలేదామకు. అవునంది. అమ్మా, దీక్షితులు గారు మీకేమవుతారు ప్రశ్నించాడు అతను భర్త. అమ్మా, మీ భర్త గారు స్పృహ తప్పి పడిపోయారు. ప్రస్తుతం మహారాజా ఆసుపత్రిలో ఉన్నారు. వెంటనే బయలుదేరండి అంటూ గాబరాగా చెప్పి సౌభాగ్యమును జట్కాలో తీసుకెళ్లాడు. కళ్ళ వెంట జలపాతాల్లా కన్నీళ్లు కారుతుంటే అనేకమైన ఆలోచనలతో భారమైన గుండెతోనూ ఉగ్గబట్టుకుని విజయనగరం చేరుకుంది సౌభాగ్యమ్మ. బెడ్ మీద కట్టేలాగా ఆచేతనంగా పడి ఉన్న దీక్షితుల్ని చూసి బావురుమంది సౌభాగ్యమ్మ. ఏమండి, ఏమిటి జరిగింది? ఈయనకేం ప్రమాదం లేదు కదా? వచ్చి రాగానే ప్రశ్నలు కురిపిస్తుంటే పక్కనున్న ఒక వ్యక్తి ఇలా చెప్పాడు. అమ్మా, ఈ బాబు మాతోటి పనిచేస్తూ 3 నెలలయ్యింది. నెల్లిమర్ల దగ్గర రాళ్లు కొట్టే పనమ్మా. గొప్పింటి వారిలాగా ఉన్నారు. మీకెందుకని ప్రశ్నిస్తే తన భార్య కోరికను ఎలాగైనా తీర్చాలని, అది తీర్చటానికే 500 కావాలని, ఆ డబ్బు కూడేదాకా తాను శ్రమించక తప్పదని చెప్పారు. ఈరోజు తను కొనవలసిన దానికి డబ్బు కూడిందని చెప్పి మాతో పాటే టౌన్లోకొచ్చి గంటస్తంభం దగ్గరున్న నగల షాపులో ఈ పెట్టె కొని వస్తూ దారిలో పడిపోయారు. ఇంతలో మేం చూసి ఆసుపత్రిలో చేర్పించి మీకు కబురు పంపాం. ఆ వ్యక్తి తన దగ్గరుంచిన పెట్టె తీసి సౌభాగ్యమ్మ చేతిలో పెట్టాడు. అది వెండి బొట్టు పెట్టె. తను ఇన్నాళ్లుగా కోరుకుంటున్నది. తన్నిన్నాళ్లు కొడుకులను వేధించింది దీనికోసమే. తన కోరిక తన దైవాన్ని సమస్యల సుడిగుండంలో తోస్తుందని ఊహించలేదు. దుఃఖం గుండెను ముక్కలు ముక్కలుగా చేస్తుంది. చేతిలో బొట్టు పెట్టే విహల్యంగా నవ్వుతున్నట్లు అనిపించింది. తన కోరిక తన పాలిట శాపంలాగా పరిణమించింది. అంత ఏడుపులోనూ వణుకుతున్న కంఠంతో ఎగపట్టి కొడుకుల అడ్రస్లు చెప్పి డబ్బు ఇచ్చింది. భర్తను హాస్పిటల్లో ఉంచటం మంచిది కాదని, ఏ క్షణాన ప్రాణం పోతుందో చెప్పలేమని డాక్టర్లు అనటంతో సౌభాగ్యమ్మ టాక్సీలో దీక్షితుల్ని తీసుకుపోయింది. టెలిగ్రాఫ్ వాళ్లకు భగవంతుడు ఏం చురుకు పుట్టించాడో కానీ అనుకున్న దానికంటే ముందే టెలిగ్రామ్లో అందటంతో శేఖరం, సుధాకరం పెళ్ళాం పిల్లలతో పరుగున వచ్చారు. అప్పటికే దీక్షితులి ప్రాణాలు అనంత దూరంలో కలిసిపోయాయి. ఇల్లంతా విషాద నాదాలతో ప్రతిధ్వనించింది. కన్నీటి కడలి ప్రవహించింది. భర్త శవం పక్కన కూర్చొని ఉన్న సౌభాగ్యమ్మ కొడుకుల్ని చూసి ఆవేదనతో, ఒరేయ్, ఎందుకురా ఇంకా ఏడుపులు? ఒకప్పుడు నేను కోరిన కోరిక మీరు తీర్చి ఉంటే ఈనాడు మనింటి దీపం ఆరిపోయి ఉండేది కాదురా. ఒరేయ్, మీ నాన్న దేవుడురా.
నాకు తెలియకుండా రెక్కలు ముక్కలు చేసుకొని ఒక్కొక్క రక్తం చుక్కతో ఒక్కొక్క పైసా కూడా పెట్టి నా కోరిక తీర్చి తనో బలైపోయారా. ఇన్నాళ్ళు ఏ బొట్టు పెట్టయితే నేను కోరుకున్నానో అది అడుగు పెట్టి నా బొట్టు చెరిపేసిందిరా. ఒకప్పుడైతే వెండి బొట్టు పెట్టి తెరిచి ఆనందంతో నుదుట కుంకుమ దిద్దుకునేదాన్ని. కానీ ఆ అర్హత నాకింకా లేదు. నా కోరిక నన్ను కాలనాగులాగా వెంబడించి కాటేసింది. అయినా తప్పంతా నాదే. అందుకే భగవంతుడు నాకు శిక్ష విధించాడు. నాకంతే కావాలిరా, అంతే కావాలి, అంతే కావాలి అని పిచ్చి పిచ్చిగా అరుస్తూ తల బాదుకుంది సౌభాగ్యమ్మ. తల బాదుకుంటున్న తల్లిని ఊరడించి, అమ్మా, మేం నీ పట్ల ఎంత క్రూరంగా ప్రవర్తించామో అర్థమైందమ్మా. మేము ఏ కోరికను తీర్చకుండా స్వార్థం చూసుకున్నామమ్మా. ఈ అపరాధం క్షమింపరానిదే. అయినా మమ్మల్ని క్షమించమ్మా. అంతవరకు మాకు మనశ్శాంతి ఉండదమ్మా అంటూ చిన్న పిల్లల్లాగా కాళ్లపై పడి ఏడవసాగారు శేఖరం, సుధాకరం. సౌభాగ్యమ్మ, అంతా నా తలరాతరా, మీరు చేసేదేముంది అంటూ కొడుకులను చెరొక వైపుకు తీసుకుంది. వాసంతి, రమణి ఆ దృశ్యం చూస్తూ కంటతడి పెట్టకుండా ఉండలేకపోయారు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.